గీతా ప్రెస్ వారి మధుర కథల్లో 29వ కథ తిట్లు దగ్గర ఉండిపోయాయి. ఒక దుష్టుడైనటువంటి కుర్రోడు ఉన్నాడు. వాడు ఎవరైనా సరే తిట్టి పారిపోతూ ఉంటాడన్నమాట. ఒక రోజున ఒక సాధువు బాబా ఓ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఆ కుర్రవాడు వచ్చాడు, అతన్ని దూషించి పారిపోయాడు. తిట్టడం వల్ల సాధువు కోపిస్తాడు, కోపించి తను కొట్టడానికి వస్తాడు అని, అప్పుడు ఇంకా మజాగా ఉంటుంది పారిపోతే అని వాడు అనుకున్నాడు అన్నమాట. అయితే సాధువు అక్కడి నుంచి లెగవలేదు, వాడి వెంక చూడను కూడా లేదు. అలా కూర్చునే ఉన్నాడు, తన పనేదో తను చేసుకుంటున్నాడు. ఆ మననం ఆ కుర్రాడు ఆ సాధువుకి మరీ దగ్గరగా వచ్చాడు, మరలా గట్టిగా దూషిస్తున్నాడు. సాధువు తన ధ్యానంలో లీనమైపోయి ఉన్నాడు. ఏదో కుక్కో కాయకో అరుచుకుంటున్నదని ఆ బాబా అనుకున్నాడు అని అనుకుని ఈ కుర్రాడు ఏం చేశాడు, అక్కడ అలాగే ఉన్నాడు. ఇంతలోనే అక్కడ ఇంకో కుర్రాడు వచ్చాడు. బాబాజీ, వీడు మిమ్మల్ని తిడుతున్నాడు కదా అని అడిగాడు. అప్పుడు బాబాజీ అన్నాడు, అవును అన్నాడు. మరి అవి మీకేమి తగలటం లేదా, మీకు బాధ వేయట్లేదా అన్నాడు. స్వామీజీ అన్నాడు, నేను అసలు వాటిని స్వీకరిస్తే కదా అన్నాడు. నేను వాటిని పట్టించుకోవటం లేదు. ఆవిడ పట్టించుకోనప్పుడు ఏమవుతాయి, ఆ తిట్లన్నీ వాడి దగ్గరే ఉంటాయి కదా అన్నాడు. కానీ వాడు ఇంకా ఊరుకోలా, ఇంకా చెడతిట్లు చాలా తిడుతున్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు, మరి అట్లా తిడుతుంటే ఊరుకుంటున్నావేంటి బాబా అంటే, ఇది మరీ నీచ విషయం కదా, ఏమంటావంటే అవేమీ నాకు తగలదయ్యా, అవన్నీ ఆడి నోటి నోరే ఉండిపోయా అన్నాడు. వాడి నోరే మలినమైపోతుంది అన్నాడు. ఆ తిట్లు తిట్టే కుర్రాడు సాధు సమాధానాలు ఆలకిస్తున్నాడు అన్నమాట. ఇంకో కుర్రాడికి చెప్పే సమాధానాలన్నీ వింటున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఆ తిట్లు తిట్టే కుర్రాడే, సాధువు నిజమే చెబుతున్నాడు కదా, ఎవరినైనా నేను దూషిస్తున్నాను అనుకో, వాడు ఆ తిట్లు స్వీకరించి నన్ను కొట్టడానికి పరుగులు తెస్తాడు కదా. అప్పుడు పరుగులెత్తే వాళ్ళు కాకపోతే ఏం చేస్తారు, ఏడుస్తారు. కానీ అంటే వాళ్ళు ఆ తిట్లు స్వీకరించి పరిగెత్తుకొచ్చి నన్ను కొట్టడానికన్నా ప్రయత్నిస్తారు. అలా పరిగెత్తు రాలేకపోతే అక్కడే ఉండి దుఃఖిస్తారు. అంటే వాళ్ళు స్వీకరిస్తున్నారు కదా. అయితే ఈ సాధువు నా తిట్లని స్వీకరించట్లేదు కాబట్టి ఎక్కడ ఉండిపోతున్నాయి, నా దగ్గరే ఉండిపోతున్నాయి. అప్పుడు అనిపించింది ఆ కుర్రాడికి, నా స్థితి చాలా నీచంగా ఉన్నట్టే కదా, ఎవరు స్వీకరించకపోతే నా తిట్లని. అంటే చిచ్చి, నా దగ్గర ఎంత అసహ్యకరమైన తిట్లు ఉండిపోతాయో కదా అప్పుడు అని మనసులో అనుకున్నాడు. అప్పుడు చివరికి ఈ భావన ఎప్పుడైతే కలిగిందో ఆ కుర్రాడికి, తిట్లు తిట్టే కుర్రాడికి, వాడెమ్మట సాధువు దగ్గరికి వచ్చాడు. బాబాజీ, నా అపరాధాలు ఎలా విముక్తమవుతాయి అని అడిగాడు. నా నోరు ఎలా శుద్ధమవుతుంది అని అడిగాడు. అప్పుడు సాధువు శాంతంగా సమాధానం చెప్తున్నాడు, పశ్చాత్తాపం చెందటం వల్ల, ఇక ఎవరిని దూషించను అని ప్రతిజ్ఞ చేయడం వల్ల నీ అపరాధాలన్నీ దూరం అవుతాయి. రామనామ స్మరణ వల్ల నీ నోరు శుద్ధమవుతుంది అని చెప్పాడు. అందుకనే మనం ఎవరికైనా ఇదే కథని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైనా భిక్షను తీసుకెళ్ళి పెట్టామనుకోండి, పెడుతుంటే అయ్యా నాకు ఈ భిక్ష వద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ భిక్ష మన చేతిలో ఉన్న వస్తువు మన చేతిలోనే ఉండిపోతుంది కదా, అవతల భిక్ష స్వీకరించని ఆయన దగ్గరికి వెళ్ళదు కదా. అలాగే తిట్లు మనం తిడితే అవతల వాడు స్వీకరిస్తే భిక్ష తీసుకున్నవాడికి భిక్ష వెళ్ళినట్లుగానే తిట్లు స్వీకరించిన వాడికి తిట్లు వెళ్తాయి. లేకపోతే భిక్ష స్వీకరించినప్పుడు మన దగ్గరే భిక్ష ఎట్లా ఉంటుందో అలాగే తిట్లు కూడా మన దగ్గరే ఉండిపోతాయి. కాబట్టి ఒకరిని తిట్టితే మనం దానిని స్వీకరించకుండా ఉండగలిగే స్థితిలో మనం ఉంటే అది వాడికే చెందుతుంది. ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు, ఎవరైతే మనల్ని తిడుతున్నారో వాడికి మన పాపాలన్నీ వెళతాయి, వాడి పుణ్యాలన్నీ మనకు వస్తాయని కూడా ఇంకో నానుడు ఉంది. అంటే
తిట్టకుండా ఉండటానికి ఇది కూడా ఒక మార్గం. కాబట్టి తిట్లు తిన్నవాడు కోపగించకుండా ఉండటానికి కూడా ఇది ఒక మార్గం. కాబట్టి తిట్టితే వారి పాపాలన్నీ మనకు వస్తాయి కాబట్టి ఎదుటి వాడిని తిట్టకూడదు. అది అలాగే మనల్ని తిడితే వాడి పుణ్యాలన్నీ మనకు వస్తాయి కాబట్టి మన పాపాలన్నీ వాడికి వెళతాయి కాబట్టి మనం ఆ తిట్లని స్వీకరించే మానసిక స్థితిని కూడా అలవరుచుకో అని ఈ కథ సారాంశం. స్వస్తి.